గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 5వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానించుకుందాం. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదరిపోదగునా, నీ వీధులలో అవి నీటి కాలువగా పారదగునా. చదవబడిన వాక్యం మనం చూసినట్లయితే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను వైవాహిక జీవితంలో నమ్మకంగా లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనే విషయాలను ఇక్కడ బోధిస్తున్నారు. దీన్ని మనం అనేక విషయాల్లో మన లైఫ్కి అప్లై చేసుకోవచ్చు. మనది కానిది ఏదైనా వ్యక్తి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మరి ఏదైనా ఇతరుల దాన్ని మనం ఆశించాము అంటే మన దాన్ని కోల్పోతాము అనే సత్యాన్ని గమనించాలి. ఎవరైతే తనది పక్కన పెట్టి పక్కనోడిది అనుభవిద్దామని అనుకుంటాడో తన దాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. గమనించండి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఆ పరిధిలోనే మనం సుఖపడడం చాలా అవసరం. ఆ పరిధికి మించి మనది కాని దాన్ని మన హృదయంలో కానీ మనసులో కానీ ఆశించడం కూడా తప్పే. పాత నిబంధన గ్రంథంలోనే భక్తుడైన మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ డు నాట్ కవెట్, అనగా నీ పొరుగు వాని దేన్ని ఆశించొద్దు. దేన్ని ఆశించకూడదు అన్నాడంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనం, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఏది అది మనిషి అవ్వచ్చు, జంతువే అవ్వచ్చు, వస్తువే అవ్వచ్చు, ఇది నాది కాదు, నా పొరుగు వాడిది, దాన్ని నేను ఆశించాను అంటే ఏం జరుగుతుంది? దాన్ని నేను ఆశించి అనుభవిస్తే నా సొంతానది నేను పోగొట్టుకునే ప్రమాదం ఏర్పడుతుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన మనసులో పెట్టుకోవాలి. పక్కనోడు ఉద్యోగానికి ఏదైనా ఇబ్బంది కలుగు చేయాలనే ప్లాన్ కనుక మనకు వస్తే కనుక, ఆ ప్రయత్నం కనుక మనం చేస్తే మన ఉద్యోగం పోవడానికి దేవుడు ప్లాన్ వేస్తాడు. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఎదటోడు మంచోడైనా చెడ్డోడైనా మంచిని కోరాలి, మంచిని చేయాలి. వాడు పనికిమాలోడు మంచోడు కాదు కాబట్టి వాడికి అలా చేశానంటే పగ తీర్చుట నా పని, నీ పని కాదు అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఎప్పుడైనా సరే గమనించండి, బైబిల్లో మొర్దెకై హామాన్ అనే ఇద్దరు మధ్య గొడవ మనకు తెలుసు. మొర్దెకై మంచోడు, హామాను దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడైనటువంటి హామాను మొర్దెకైకి చంపించడానికి పెద్ద ఉరుకొయ్యి తయారు చేశాడు. కానీ మొర్దెకైకి హామాను తయారు చేస్తే హామానుకి మొర్దెకై ఏమి తయారు చేయలే. ఎందుకంటే మొర్దెకై దేవుని మీద ఆధారపడ్డాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ దుర్మార్గుడైన హామాను ఏ ఉరుకొయ్యి అయితే మొర్దెకై కొరకు తయారు చేశాడో అదే ఉరుకొయ్యి మీద అతడు ఉరి తీయబడ్డాడు. కనుక మన శత్రువులతో దెబ్బలాడడానికి మన దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు దెబ్బలాడాలి? సాధ్యమైనంత వరకు మన శత్రువు కూడా మేలు చేయడానికి ప్రయత్నించమనే వాక్యం చెప్తుంది. మనది కానిది ఏదైనా సరే పొరుగువాడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి తప్ప ముందుగా ఆశించాము, దాన్ని తీసుకోవడానికి ట్రై చేసాము అంటే మనకు ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. భక్తుడైన దావీదు లాంటి వాడే పొరుగువాని భార్య అయినటువంటి బెత్షెబాని అన్యాయంగా పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత ఆ ఉరియాని చంపించాడు, ఉరియా భార్యను పాడు చేశాడు. జరిగిన తర్వాత దేవుని యొక్క శాపం ఎలా వచ్చింది? దావీదు భార్యలు పాడు చేయబడ్డారు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నువ్వు కూడా కొలవబడతావు, స్కేల్ ఒకటే అని చెప్తుంది. మనము అధికారంలో ఉండొచ్చు, లేక మనకి భుజబలము, ధనబలము, రాజకీయ బలం ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా న్యాయం పక్షముగా, పేదవాడి పక్షముగా ఆయన పోరాడే దేవుడు. ఒక పేదవాడైనటువంటి నాబోతు ద్రాక్ష తోటను దోచుకున్నాడు రాజు అయినటువంటి ఆహాబు, అతని భార్య యెజెబెలు. చివరికి ఏం జరిగింది? అతన్ని చంపి తీసుకుంటే దానిని బట్టి రాజు, రాణి, తన వంశం దేవుని చేత చంపబడ్డారు. కనుక ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన పరిధిలో మనకున్న దాంట్లో సుఖపడ్డామా
ఆ సుఖాన్ని దేవుడు 100 రెట్లు అభివృద్ధి చేస్తాడు. మన పరిధి దాటి ఇతరులు సుఖపడ్డామా మనకున్న సుఖాన్ని కూడా తీసేస్తాడు. అది ఒక వస్తువునే అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు. ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుని, ప్రభువా నాది కాని దాన్ని నేను సుఖపడడానికి నేను ప్రయత్నిస్తే కనుక, ఆ ఆలోచనలు నాలో ఉంటే కనుక ఇప్పుడే తీసేనైనా. కొన్ని బలహీనతలు నాలో ఉన్నాయని చెప్పి మన బలహీనతలు ప్రభు దగ్గర చెప్పుకొని ఒప్పుకొని దేవుని కృపను పొందుకొని వాటి నుంచి బయటకు వద్దాం. దేవుడు ఏదిస్తే దాంట్లోనే సుఖపడదాం. ఆ సుఖాన్ని దేవుడు 100 రెట్లుగా ఫలింపజేస్తాడు. దేవుడి వాక్యం మన జీవితంలో ఫలింపజేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మాకు నీవేమిచ్చి ఉన్నావో, ఏమి మా సొంతంగా మాకు అనుగ్రహించి ఉన్నావో దాంట్లో మీకు కృతజ్ఞత కలిగి అందులో మేము సంతోషిస్తూ ఇతరులను ఆశించకుండా ఉన్న దాంట్లోనే తండ్రి సంతోషించి తృప్తి చెందే జీవితం మాకు దయచేయండి. చదవబడిన వాక్య ప్రకారంగా అయా మా సొంత కుండలో నీళ్లు త్రాగకుండా, సొంత బావిలో ఉబుకు జలము త్రాగకుండా ఉంటే మా ఓటలు అనవసరంగా అన్యాయంగా చెదిరిపోయే పరిస్థితి వస్తుంది అనే సత్యాన్ని గమనించుకొని మేలుకొని కుటుంబాన్ని చక్కగా కట్టుకొనుటకును, చేతి పనిని చక్కగా స్థిరపరచుకొనుటకును, వాక్యానికి భయపడి లోబడి నీ దయలో నీ కృపలో వర్ధిల్లే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.